కడప వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం జరగబోయే మహానాడు ముగింపు సభకు 5 లక్షల మందికి పైగా టీడీపీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దాదాపు 140 ఎకరాల్లో ఈ సభ జరగనుంది. ప్రభుత్వ నియమాలు, భవిష్యత్తు లక్ష్యాలపై చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం జరగబోయే మహానాడు ముగింపు సభకు 5 లక్షల మందికి పైగా టీడీపీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దాదాపు 140 ఎకరాల్లో ఈ సభ జరగనుంది. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలపై చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం జరగబోయే మహానాడు ముగింపు సభకు 5 లక్షలకు పైగా టీడీపీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దాదాపు 140 ఎకరాల్లో ఈ సభ జరగనుంది. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలపై చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, రాత్రి గత 3 రోజులు 6 అంశాలను కూడా తీర్మానించారు. ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఆయన లోకేష్ ప్రవేశపెట్టారు. వాటన్నింటి కూడా ఆ 6 అంశాలను కూడా కొందరు ప్రతిపాదించడం, అదేవిధంగా మరి కొంతమంది 6 అంశాలను కూడా 2 రోజులుగా ఆమోదించి తీర్మానించుకున్నారు. మొత్తం మీద ఈ 6 అంశాలతో తెలుగుదేశం పార్టీ మరింతగా పటిష్టపరిచేందుకు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలతో పాటు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందేలా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్తారు. అదేవిధంగా 2వ రోజు సాగినటువంటి మహానాడులో జాతీయ అధ్యక్ష ఎన్నిక అనేది కూడా జరిగింది. జాతీయ అధ్యక్ష ఎన్నికకు మళ్ళా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆమోదం తెలపడం, అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన్ని నిన్న అధికారికంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు, అదేవిధంగా ఎవరైతే దానికి సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ గా వ్యవహరించారో వర్ల రామయ్య అని వ్యవహరించి ఆయన నిన్న జాతీయ అధ్యక్షుని ఎన్నిక అనేది కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే రాష్ట్రంలో గతంలో వైసీపీ పాలన చూస్తే అరాచకాలు, అదేవిధంగా దౌర్జన్యాలు, దాడులతో కొనసాగడంతో కూడా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వాటన్నింటితో కూడా పునర్నిర్మాణించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేస్తుందని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే పోలవరం వంటి ప్రాజెక్టును కూడా 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, అదేవిధంగా అక్కడి నుంచి బంకంచెర్ల వాటికి నీరు తీసుకొచ్చేదానికి దాదాపుగా 80,000 కోట్ల రూపాయలతో
వాటన్నింటి కూడా అనుసంధానం చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి ప్రసంగంలో చెప్పారు. అదేవిధంగా ఏదైతే కడప వేదికగా జరుగుతోందో ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడులో కడపలో జరిగినటువంటి మహానాడు విభిన్నంగా జరిగింది. అదేవిధంగా ఎవరు ఊహించిన స్థాయిలో ఇటు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ తరలి రావడంతో ఊహించిన స్థాయిలో మహానాడుకి అంటే దాదాపుగా నిన్న సేకరించినటువంటి మహానాడులో కార్యకర్తలకు సంబంధించినటువంటి నిధి కూడా దాదాపుగా 23 కోట్ల రూపాయలు విరాళాలు కూడా మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అయితే మొత్తం మీద అంటే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి అంటే మొదటి రోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత అదే యువగాళం సంబంధించినటువంటి అప్పుడు రాజ్యాంగం అనేది రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నింటినీ కూడా డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా వాటిని గౌరవిస్తూ ఎవరైతే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాటిని చట్టపరంగా శిక్షించేదానికి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప చట్ట విరుద్ధంగా ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు కావడం అదేవిధంగా అమలు కావడం లేదని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో నడిచినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం ఎలా దాడులు దౌర్జన్యం చేసిందో అలా కాకుండా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా కూడా చట్టానికి లోబడే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. మొత్తం మీద ఈ రోజు జరగబోయేటువంటి మహానాడుకు సంబంధించి దాదాపుగా అంటే బహిరంగ సభ రాష్ట్ర నలుమూల నుంచి దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చే విధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.